మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో మేడం, ఒక ఆహార విషయాలకు వస్తే అంటే ఇప్పుడు మనకు గూగుల్లో కానీ కొంతమంది వైద్యులు చెప్పే దానిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కొంతమంది పాలు అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుందని, కొంతమంది రాత్రిపూట అసలు పాలు నిషేధించాలి అని చెప్పేసి అంటున్నారు. సో మనము అసలు పాలను తీసుకోవాలా వద్దా? పాల పదార్థాల విషయంలో ఎలాంటి సూచన చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు వచ్చే గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ కంటే నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అవాయిడ్ మిల్క్. బేబీకి 2 ఏళ్ల తర్వాత, అంటే ఒక పాప పుట్టంగానే 2 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఎవరికి పాలు అనేది అవసరం లేదు. ఓకే, కాల్షియం అనేది మనం తీసుకోవాలి. పాల బేసిక్గా ఎందుకు తీసుకుంటామంటే కాల్షియం కోసం. అది మన కాల్షియం వేరే ఫుడ్స్లో ఉంటుందన్నమాట. పాలే సెపరేట్గా తీసుకోగలచ్చు. పాలు అంటే మిల్క్ ప్రోటీన్. అందులో ఉన్న మిల్క్ ప్రోటీన్ డైజెస్ట్ చేయాలి అని అంటే అది చాలా పెద్ద డైజెషన్ ప్రాసెస్ అనమాట. సో దానివల్ల ఎంతో మందికి ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంది. అది చాలా కామన్. చాలా మంది పాలు తాగలేరు, పాలతో ఉన్న కాఫీ తాగలేరు, మజ్జిగ తాగలేరు, కర్డ్ తినలేరు. ఎందుకంటే తినంగానే అది బాడీ డైజెస్ట్ కాలేక లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, కడుపులో నొప్పి వస్తుంది, క్రాంప్స్ వస్తాయి, అవన్నీ. సో మీరు ఈజ్ ఇట్ అడ్వైజబుల్, డైరీ తీసుకోవటం అడ్వైజబుల్ అంటే కాల్షియం కోసం జనరలీ డైరీ తీసుకుంటున్నారంటే అది వేరే ప్రోడక్ట్స్లో, ఇప్పుడు మీరు ఈ సీజన్లో గూస్బెర్రీ కూడా తీసుకోవచ్చు, ఆమ్లా, దట్ ఈస్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. అలా చాలా మనం ఆరెంజెస్ తీసుకోవచ్చు, నిమ్మకాయ, అట్లా ఆల్ ఆఫ్ వైటమిన్ సి, కాల్షియం అనేది మనకి వేరే వాటిల్లో కూడా వస్తాయి అన్నమాట. సో కాల్షియం కోసం తీసుకుంటున్నారంటే వీ హ్యావ్ అదర్ సబ్స్టెన్సెస్ టు టేక్ కాల్షియం ఫ్రమ్. సో మిల్క్ మీరు ఎప్పుడు తీసుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు కాఫీ కోసం తీసుకుంటున్నారంటే తీసుకుని ఆపేయచ్చు. లేదు అంటే ఐ వుడ్ అడ్వైజ్ చాలా మందికి, నేను గత 15 yearsగా ప్రాక్టీసింగ్ కాబట్టి, మిల్క్ అవాయిడ్ చేసిన వాళ్ళు, వీట్ అవాయిడ్ చేసిన వాళ్ళకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గట్ హెల్త్. సో గట్ హెల్త్ ఆటోమేటిక్గా ఈ 2 ప్రోటీన్స్ని డైజెస్ట్ సో వీట్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, డైజెస్ట్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. మన గట్ ఇట్ ఈస్ నాట్ యూస్ టు. యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చీజ్, బటర్ అవన్నీ చాలా ఎక్కువ యూజ్ చేసేవారు. సో వాళ్ళకి అది చైల్డ్హుడ్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళ గట్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు దట్, దానికి అది అలవాటు అయిపోయి ఉండింది. సో మనకి ఏంటంటే మిల్క్ ఇవన్నీ యాజ్ వి ఏజ్ అవసరం లేదు. సో కర్డ్ తీసుకోవటం ఫర్ ప్రోబయోటిక్ యూజ్ ఇస్ వెరీ గుడ్, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ నీడెడ్.